ఏప్రిల్ 19 మరియు 20కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. భారత నౌకాదళ తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? భారత నౌకాదళ తదుపరి చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? దినేష్ కుమార్ త్రిపాఠి. నావల్ స్టాఫ్ తదుపరి చీఫ్గా వైస్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి నియమితులయ్యారు. ఈయన ఏప్రిల్ 30, 2024 బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ సర్వీస్ నుండి పదవీ విరమణ చేయబోతున్నారు. త్రిపాఠి ప్రస్తుతం నావికా దళానికి డిప్యూటీ చీఫ్గా పనిచేస్తున్నారు. స్కై ట్రాక్స్ అవార్డ్ 2024లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డును ఏ ఎయిర్పోర్ట్ గెలుచుకుంది? స్కై ట్రాక్స్ అవార్డ్ 2024లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డును ఏ ఎయిర్పోర్ట్ గెలుచుకుంది? దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం. దోహాలోని హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్కై ట్రాక్స్ వరల్డ్ ఎయిర్పోర్ట్ అవార్డ్స్ 2024లో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డును గెలుచుకుంది. హమద్ ఎయిర్పోర్ట్ 12 సార్లు ఛాంపియన్ అయిన సింగపూర్ చాంగి ఎయిర్పోర్ట్ను ఓడించి అవార్డును గెలుచుకుంది. ఇది వరుసగా రెండవసారి షాపింగ్ కోసం ఉత్తమ విమానాశ్రయ అవార్డును కూడా ఇది గెలుచుకుంది. భారతదేశంలోని ఢిల్లీ విమానాశ్రయం ఈ జాబితాలో 36వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా వెండి ఉత్పత్తిలో హిందుస్థాన్ జింక్ ఏ స్థానాన్ని చేరుకుంది? ప్రపంచవ్యాప్తంగా వెండి ఉత్పత్తిలో హిందుస్థాన్ జింక్ ఏ స్థానంలో చేరుకుంది? 3వ స్థానం. వేదాంత గ్రూప్ కంపెనీ హిందుస్థాన్ జింక్ ప్రపంచవ్యాప్తంగా వెండి ఉత్పత్తిలో 3వ అతిపెద్ద సంస్థగా అవతరించింది. గత ఏడాది వెండి ఉత్పత్తిలో కంపెనీ 4వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 3వ స్థానంలో నిలిచింది. ఇటీవల భారతదేశం బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఏ దేశానికి సరఫరా చేసింది? ఇటీవల భారతదేశం బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఏ దేశానికి సరఫరా చేసింది? ఫిలిప్పీన్స్. ఇటీవల భారతదేశం ఆగ్నేయాసియా దేశమైన ఫిలిప్పీన్స్కు $375 మిలియన్ ఒప్పందం కింద బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను సరఫరా చేసింది. ఫిలిప్పీన్స్ జనవరి 2022లో భారతదేశంతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు 2.8 మ్యాక్ వేగంతో లేదా ధ్వని కంటే 3 రెట్ల వేగంతో దూసుకుపోతాయి. ఇటీవల తిరంగి బర్ఫీకి జిఐ ట్యాగ్ ఇవ్వబడింది. ఇది ఏ నగరానికి సంబంధించినది? ఇటీవల తిరంగి బర్ఫీకి జిఐ ట్యాగ్ లభించింది. ఇది ఏ నగరానికి చెందినది? వారణాసి. ఇటీవల వారణాసికి చెందిన తిరంగి బర్ఫీకి జిఐ ట్యాగ్ ఇవ్వబడింది. దీనితో పాటు వారణాసి యొక్క మరో ఉత్పత్తి అయిన దలువా మూర్తి మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్కు కూడా జిఐ ట్యాగ్ లభించింది. ఇప్పటి వరకు బనారస్ ప్రాంతం నుండి మొత్తం 34 ఉత్పత్తులు మరియు ఉత్తరప్రదేశ్ నుండి 75 ఉత్పత్తులు జిఐ ట్యాగ్ మంజూరు చేయబడ్డాయి. 58 జిఐ ఉత్పత్తులతో తమిళనాడు 2వ స్థానంలో ఉంది. వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024 ఎక్కడ నిర్వహించబడుతుంది? అబుదాబి. వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్ 2024 గల్ఫ్ నగరమైన అబుదాబిలో నిర్వహించనున్నారు. ప్రపంచ ఇంధన పరివర్తనను సులభతరం చేయడానికి మరియు స్వచ్ఛమైన మరియు పునరుత్పాదక శక్తిలో పెట్టుబడులు ప్రోత్సహించడానికి ఇది తోడ్పడుతుంది. స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఇటీవల ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించారు? స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఎవరికి అదనపు బాధ్యతలు అప్పగించారు? సౌరభ్ గార్గ్. ఐఏఎస్ అధికారి అయిన సౌరభ్ గార్గ్కు కేంద్ర ప్రభుత్వం గణాంకాల మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. అయోధ్యలో శ్రీరాముడు సూర్య తిలకం కార్యక్రమంలో ఏ భారతీయ సంస్థ ముఖ్యమైన పాత్రను పోషించింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలోని అటానమస్ బాడీ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అయోధ్యలో శ్రీరామ్ సూర్య తిలకం కార్యక్రమంలో కీలక పాత్ర పోషించింది. అయోధ్యలోని సూర్య తిలక్ కార్యక్రమంలో ఉపయోగించిన ఆస్ట్రో మెకానికల్ సిస్టమ్ను సిబిఆర్ఐ రూపొందించింది మరియు పరికరాన్ని బెంగళూరులోని ఆప్టిక్ తయారు చేసింది. ప్రతి సంవత్సరం ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 18న. సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడానికి మరియు రక్షించడానికి ప్రతి సంవత్సరం
ఏప్రిల్ 18న ప్రపంచ వారసత్వ దినోత్సవం జరుపుకుంటారు. స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాలపై అంతర్జాతీయ మండలిలో ఈ రోజు అనగా ఏప్రిల్ 18న 1982లో ప్రకటించింది. ఐక్యరాజ్య సమితి విద్య, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ అయిన యునెస్కో 1983లో ఈ దినోత్సవాన్ని నిర్వహించాలని ఆమోదించింది. ఈ సంవత్సరం ప్రపంచ వారసత్వ దినోత్సవం యొక్క ముఖ్య థీమ్ డిస్కవర్ అండ్ ఎక్స్పీరియన్స్ డైవర్సిటీ, వైవిధ్యాన్ని కనుగొనండి మరియు అనుభవించండి. భారతదేశంలో రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను అమలు చేయడానికి యాపిల్ సంస్థతో ఏ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది? భారతదేశంలో రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను అమలు చేయడానికి ఆపిల్ సంస్థతో ఏ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది? క్లీన్ మ్యాక్స్. భారతదేశంలోని 6 పారిశ్రామిక ప్రదేశాలలో 14.4 మెగావాట్ల రూఫ్ టాప్ సోలార్ ఇన్స్టాలేషన్లను అమలు చేయడానికి క్లీన్ మ్యాక్స్ యాపిల్తో భాగస్వామ్యం చేసుకుంది. ఇది ఉద్గారాలను తగ్గించడం మరియు దేశంలో పునరుత్పాదకత ఇంధన కార్యక్రమాలను దోహదం చేయడం ఇది లక్ష్యంగా పెట్టుకుంది. మెనింజైటిస్ యొక్క 5 జాతులను లక్ష్యంగా చేసుకొని MEN5CV వ్యాక్సిన్ను విడుదల చేసిన మొట్టమొదటి దేశం ఏది? మెనింజైటిస్ యొక్క 5 జాతులను లక్ష్యంగా చేసుకొని MEN5CV వ్యాక్సిన్ను విడుదల చేసిన మొట్టమొదటి దేశం ఏది? నైజీరియా. నైజీరియా MEN5CV వ్యాక్సిన్ను విడుదల చేయడానికి ముందుంది. మెనింజైటిస్ యొక్క 5 జాతులను లక్ష్యంగా చేసుకున్న మొట్టమొదటి దేశంగా నైజీరియా అవతరించింది. దీని యొక్క ముఖ్యమైన దశ WHO యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ అనే పుస్తక రచయిత ఎవరు? జస్ట్ ఏ మెర్సనరీ నోట్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ అనే పుస్తక రచయిత ఎవరు? దువ్రి సుబ్బారావు. 2024-25లో బాండ్ల జారీ ద్వారా 12,000 కోట్లు సమీకరించే ప్రణాళికను ఏ కంపెనీ యొక్క బోర్డు ఆమోదించింది? 2024-25 ఆర్థిక సంవత్సరంలో బాండ్ల జారీ ద్వారా 12,000 కోట్ల రూపాయలు సమీకరించే ప్రణాళికను ఏ సంస్థ యొక్క బోర్డు ఆమోదించినది? పవర్ గ్రిడ్. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బోర్డు 2024-25లో బాండ్ల జారీ ద్వారా 12,000 కోట్లను సమీకరించే ప్రణాళికను ఆమోదించింది. పవర్ గ్రిడ్ అనేది దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ పవర్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ. ఇది ఇంటర్ రీజనల్ నెట్వర్క్లతో గణనీయమైన భాగాన్ని నిర్వహిస్తుంది. ఇండియా ది రోడ్ టు రినైసెన్స్, ఏ విజన్ అండ్ ఏ ఎజెండా పుస్తక రచయిత ఎవరు? ఇండియా ది రోడ్ టు రినైసెన్స్, ఏ విజన్ అండ్ ఏ ఎజెండా పుస్తక రచయిత ఎవరు? భీమేశ్వర చల్లా. భీమేశ్వర చల్లా ఇండియా ది రోడ్ టు రినైసెన్స్, ఏ విజన్ అండ్ యాన్ ఎజెండా పుస్తక రచయిత. ఇది ఫ్రెండ్స్ గత 2 రోజులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు వీడియోలో తెలుసుకున్నాం. వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టెక్జా.